కేటీఆర్కు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో సభ పెడతాం రమ్మంటే ప్రెస్ క్లబ్కు రమ్మంటున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ లేఖ రాసినా రాయకపోయినా సీఎం రేవంత్ సభ పెడతారన్నారు. అసెంబ్లీలో రెండు పక్షాల జర్నలిస్టులను పిలిచి చర్చ అంటే ఓ పద్ధతి ఉంటుందని చెప్పారు. రైతులు బనకచర్ల సమస్యలపై సభలో చర్చ పెడదామన్నారు. చెప్పినా మనం మాట్లాడేది భవిష్యత్ తరానికి జ్ఞాపకం ఉండాలి, ప్రజలు చూడాలి. కాబట్టి చర్చ, మీరు శాసనసభ్యుడు అక్కడికి సభకు వస్తే సభ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పినారు. ప్రతిపక్ష నాయకుడు ఒక లేఖ రాయకపోయినా మేము పెడతాం కావచ్చు, తప్పకుండా దాన్ని చర్చ చేస్తాం. మీరు కూడా ఈ అంశం మీద శ్రద్ధ ఉంది, బంకచర్ల ఇష్యూ మీద, రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల మీద మీరు చర్చ చేయదలుచుకుంటే, ప్రజలు చూడాలనుకుంటే, భవిష్యత్ తరానికి రికార్డుగా ఉండాలంటే సభ, చట్టసభలు ఇది మన కొరకు ప్రజాస్వామిక వేదికలుగా. కాబట్టి జర్నలిస్టుల వేదిక దగ్గరకు పోయి జర్నలిస్టులు పిలిచి మమ్మల్ని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వేరే రాష్ట్రాల్లాగా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి, ఇంటర్నల్ ఇష్యూస్ కొట్లాడుకోండి, కేంద్రం నుంచి వచ్చే నిధుల కొరకు మీరంతా కలిసిపోవాలనేటువంటి ఎజెండా మీద జర్నలిస్టు సంఘాలు పిలిచి అందరూ కూర్చోబెడితే సంతోషం. ఇది జర్నలిస్టులకు సంబంధం లేని అంశం, జర్నలిస్టులకు సంబంధించిన వేదిక అది. కాబట్టి మరొకసారి కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, శాసనసభకు సంబంధించి ఒక లేఖ రాయించండి, సభలో చర్చ చేద్దాం. సభలో తప్పకుండా అన్ని విషయాలు ప్రజలకు తెలుస్తుంది, భవిష్యత్ తరానికి రికార్డు ఉంటుంది.